కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే కూడా బస్సు సౌకర్యానికి సంబంధించి ఆ పథకాన్ని అయితే విజయవంతంగా అమలుపరిచారు. అయితే ఇక మిగతా 5 ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో దానికి సంబంధించి నిన్న మనకు దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే దరఖాస్తు ఫామ్ను అయితే విడుదల చేశారు. ఇప్పటికే కూడా అంటే ఈరోజు 28 తారీఖు నుండి కూడా 6 తారీఖు వరకు కూడా ఫైనల్ డేట్గా చెప్పారు. ఇప్పటికే కూడా చాలామంది కూడా లబ్ధిదారులు అప్లికేషన్ ఇవ్వడానికి కూడా కౌంటర్ల దగ్గరికి అయితే తరలి వస్తున్నారు. ఇటు జిల్లా లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో, తర్వాత జీపీ లెవెల్లో కూడా ఇప్పటికే అప్లికేషన్ ఫామ్స్ని అయితే నింపి ఎక్కడికక్కడ కౌంటర్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్ అయితే ఇక్కడ మనం ఇవంతా కూడా హెల్ప్ డెస్క్లుగా ఉన్నారు. అంటే ఎవరైతే వాళ్ళు చదువు రాని వాళ్ళు ఉంటారో ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లు ఎవరైతే హెల్ప్ డెస్క్కి సంబంధించి ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ అప్లికేషన్ ఫామ్స్ని అయితే నింపి తర్వాత ఏ సెక్షన్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మనం విజువల్స్లో చూస్తాం. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి అనంతరం హాస్పిటల్కి అయితే తరలించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఏ కౌంటర్, తర్వాత బి కౌంటర్ అయితే ఉంటుంది. ఏ కౌంటర్ దగ్గర అక్కడ ఫుల్ఫిల్ చేసిన ఫామ్స్ అన్ని కూడా ఏ కౌంటర్కి వచ్చి ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా వెరిఫికేషన్ చేసుకుని అనంతరం రిజిస్ట్రేషన్లో ఎంట్రీ చేసుకుని దాని తర్వాత వాళ్ళని బి కౌంటర్ దగ్గరికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ ఏ అండ్ బి కౌంటర్లో ఓన్లీ లేడీస్ మాత్రం ఇక్కడికి వస్తారు. లేడీస్ అప్లికేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి ఇక్కడ వాళ్ళకు ఇస్తారు. తర్వాత వీళ్ళు వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకైతే ఒక రిసిప్ట్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తానికి. తర్వాత సి అండ్ డి కౌంటర్లో మేల్కి సంబంధించి అంటే మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ అప్లికేషన్ సమర్పించి వారి వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికైతే కూడా ఇప్పటికే ఆయా కౌంటర్లలో కూడా జనాలు అయితే వచ్చి తమ అప్లికేషన్లను అయితే ఫుల్ఫిల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా మనం విజువల్స్తో అయితే చూస్తున్నాం. వెరిఫికేషన్ చేస్తున్నారు. మనం వెరిఫికేషన్ చేసేవారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, ఏంది పరిస్థితి? ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? ఇప్పటివరకు మా బి కౌంటర్లో 16 అప్లికేషన్స్ వచ్చినాయండి. 16 అప్లికేషన్లో వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ టిక్ చేసుకుంటున్నాము. టిక్ చేసుకొని దానికి సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు బ్యాక్ సైడ్ పెట్టుకొని తీసేసుకుంటున్నాం. కొత్తగా ఏమన్నా రేషన్ కార్డుకి అప్లై ఉంటే వైట్ పేపర్ మీద దరఖాస్తు తీసుకుంటున్నాం. దీంట్లో లేదు, అది ఫామ్లో లేదు కాబట్టి వైట్ పేపర్ మీద దరఖాస్తు తీసుకుంటున్నాం. ఇప్పుడు అప్లికేషన్కి సంబంధించి మేడం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రూఫ్లు అయితే కలెక్ట్ చేస్తున్నారు? ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండి, అంతే. ఇప్పుడు రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ అప్లికేషన్ చేసిన వారికి ఓకే మేడం. మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంట? 16 వచ్చినాయి సార్. మాతో అయితే మా కౌంటర్లో అయితే 16 వచ్చినాయి. ఇది పరిస్థితి. మొత్తానికైతే కూడా ఇప్పటి వరకు 16 అప్లికేషన్స్ అయితే వచ్చాయంటున్నారు. మెల్లిమెల్లిగా కూడా జనాలు వస్తున్నారు. ఏ కౌంటర్లో అంటే జీపీకి సంబంధించి కానీ మున్సిపాలిటీకి సంబంధించి కానీ ఆయా కౌంటర్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ప్రజలు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మ, ఎప్పుడు వచ్చారు మీరు? అప్లికేషన్ పెట్టారా? పెడుతున్నాం సార్. ఇప్పుడు వచ్చిన రాపించుకునికి వచ్చినాం. రాసేటోళ్ళు ఏమేమి ఇచ్చిరమ్మా అప్లికేషన్తో పాటు? రేషన్ కార్డు ఇచ్చిండ్రు, ఇంకా పింఛన్కి రాసుకోమన్నారు. గ్యారంటీగా వస్తాయి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చినాము, బియ్యం కార్డు ఇచ్చినాము, ఫోటోలు ఇచ్చినాము. ఇక్కడ ఉన్న వాళ్ళు మంచిగా పిలిచి చేస్తారు. గెదిరిస్తలేరు, ఏం గెదిరిస్తలేరు. మంచిగా కూర్చొని అంటున్నారు. కూర్చున్నాం, చల్లగా రాపించుకుంటున్నాం. ఇదే విషయానికి సంబంధించి సంబంధిత ఎంపీడీఓ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, నమస్తే మేడం. ఇప్పుడు వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? ఎలా నడుస్తుంది మేడం? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? 61 పట్టుకోనా ఇప్పటి వరకు అయితే ఇప్పుడు 61 వచ్చినాయి సార్. ఇక్కడ 4 కౌంటర్లో కలుపుకొని 4 వచ్చేసాయి. ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? ఇందాక చూశారు కదా, 3 ఏమో హెల్ప్ డెస్క్లు పెట్టాము. అక్కడ అంగన్వాడీ టీచర్స్ని పెట్టాము, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని కూడా పెట్టాము. యూత్ ఎవరైనా యాక్టివ్ ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలతో అప్లికేషన్ రాయలేని వాళ్ళు, కొన్ని డౌట్స్ ఉన్న వాళ్ళు కొన్ని క్లారిఫై చేస్తూ అక్కడ రాస్తున్నారు. అక్కడ నుంచి కౌంటర్లు 4 పెట్టాము. ఏబిసిడి అని. ఏ అండ్ బి లేడీస్ కోసం ప్రత్యేకంగా పెట్టాము. సిడి ఏమో మేల్స్ కోసం పెట్టాము. అవి కంటిన్యూ అవుతుంది. వృద్ధుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వృద్ధుల కోసం కూడా పెట్టాము సార్ ఒక కౌంటరు. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే వికలాంగులు ఎవరేం రాలేదు. అలాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు కూడా వీల్ చైర్ అరేంజ్మెంట్ చేశాము. మొత్తానికైతే కూడా మేడం సమయం టైమింగ్స్ ఎలా ఉన్నాయి మేడం? ఎప్పుడు వచ్చి తర్వాత ఎన్ని గంటల వరకు, ఈవినింగ్ ఎన్ని వాళ్ళకు క్లోజ్ అవుతుంది? ఇప్పుడు మాత్రం ఇక్కడ 12 వరకు ఉంటుంది సార్. డైలీ ఉంటుంది ఈ ప్రోగ్రాము. మా సెక్రటరీ ఉంటారు గ్రామ పంచాయతీలో, వచ్చి ఇచ్చుకోవచ్చు. 6th వరకు ఉంది డేట్, లాస్ట్ డేట్.
ఉదయం టైమింగ్స్ ఎలా, ఈవినింగ్ ఎప్పుడు వరకు? ఉదయం 8కి స్టార్ట్ చేసాము, 12 వరకు కంటిన్యూ అవుతుంది. ఫర్దర్ కూడా ఎవరైనా ఇవ్వలేని వాళ్ళు ఉంటే గ్రామ పంచాయతీలో మా సెక్రటరీ అందుబాటులో ఉంటాడు, ఎప్పుడైనా వచ్చి ఇవ్వచ్చు. మొత్తానికి అయితే ఇది పరిస్థితి. ఇప్పటికే కూడా 61 దాకా కూడా అప్లికేషన్స్ వచ్చాయి. చాలా వరకు వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశామంటూ కూడా ఎంపీడీఓ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్, మహబూబ్ నగర్ నుండి.